మానవ నన్ను పుట్టించిన నా తల్లిదండ్రులకి నమస్కారం. తర్వాత నాకు ఏంటంటే రంజిత్ సార్‌కి, తర్వాత హ్మ్, మా గ్రా ఉమాశంకర్ సార్‌కి, నా లహరి మేడంకి, అలాగే నాకు ఈ ఈ మొత్తం ఈ బిజినెస్ ప్లాన్ కూడా ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయం చేసిన అప్పలరాజు సార్‌కి, వీళ్ళందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు నేను వెస్టీజ్‌లోకి రాకముందుకి నేనొక కూలి పని చేసుకుండేదానండి. నాకు అసల చదువు కూడా రాదు. నాకేం తెలీదు. నాకు కూలి పని చేసుకునే టైంలోనే నేను ఈ ఎక్కడన్నా పనుంటే బావున్ను. ఈ కష్టమైన పని చేయలేకపోతున్నానని అనుకుండేదానండి. అలాంటప్పుడు నేను నాకు థైరాయిడ్ కూడా ఉండేది. నేను దానివల్ల ఎక్కువగా కష్టపడలేకపోయేదాన్ని. ఒక 2 రోజులు పనికెళ్తే 2 రోజులు ఇంటి దగ్గర ఉండేదాన్ని. అప్పుడు మా ఇంటి పక్కన నూకలమ్మ గారని చెప్పేసి ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడేంచి మా ఏదైనా పనుంటే చూడు పిన్ని, ఏదైనా పనుంటే చూడు అంటే నావి అప్పలరాజు సార్‌ని తీసుకొచ్చి నాకు పరిచయం చేశారండి. ఆ పరిచయం చేసిన తర్వాత సారొచ్చేసి నాకు మొత్తం బిజినెస్ ప్లాన్ అంతా కూడా నాకు చెప్పారు. చెప్పిన తర్వాత సరే అయితే ఇదేదో బావుందని జెప్పేసి నేను చేశానండి. జాయిన్ అయిన తర్వాత సార్ నాకు ఫస్ట్ థైరాయిడ్ కోసం ఇచ్చారు. థైరాయిడ్ కోసం ఇచ్చిన తర్వాత నేను వాడుకున్నాను. వాడుకున్నాక నాకు 100% రిజల్ట్ వచ్చింది. ఒక 1 మంత్‌లోనే నాకు నా బాడీలో చేంజెస్ కనిపించగానే సరే అయితే సార్ నేను ఎలా చేయాలి? ఏంటి? నాకు బావుందని జెప్పేసి నేను సార్‌కి అడగడం జరిగిందండి. సార్ అనేది నాకు మొత్తం అంతా కూడా ఇన్విటేషన్ నేర్పించారు ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఇతరులతో ఎలా మాట్లాడాలి ఏంటని జెప్పేసి ఇన్విటేషన్ నేర్పించారండి. ఆ ఇన్విటేషన్ ప్రకారంగా నేను చేసుకుంటూ ఎళ్ళేదాన్ని. ఎళ్ళిన తర్వాత నాకు ఇప్పుడంటే అలాగా నేను ఒక్కదాన్నే బిజినెస్ ప్లాన్ అంతా కూడా చెప్పగలుగుతున్నానండి. అసలు ఇంకా చదువు లేనిదని ఈరోజు బిజినెస్ ప్లాన్ అంతా కూడా నేను ఒక చార్ట్ చూపిస్తూ కూడా నేను చెప్పగలుగుతున్నానని అనుకుంటే, ఇదంతా కూడా మా అప్లైన్ అప్పలరాజు సారండి. అసలు నేను ఒక బండరాయిలా ఉండేదానండి. నాకసలు ఏం చదువు రాదు, ఏం తెలీదు, ఇతరులతో మాట్లాడడం తెలీదు, ఏమీ తెలీదు. అలాంటిది నన్నొక శిల్పంలాగా తయారు చేశారండి చెక్కి చెక్కి. ఇప్పుడు అప్పలరాజు సార్ లేకపోయినా సరే నేను ప్లాన్ అంతా కూడా చెప్పగలను. ఒక్కదాన్నే ఫీల్డ్‌కెళ్ళగలనండి. ఆ నమ్మకాన్ని, ఆ సపోర్ట్‌ని నాకు సార్ అనేది ఫుల్‌గా ఇచ్చారండి. ఓకే. ఇదండి నా టెస్టిమోనీ. థాంక్ యూ సార్. వాయిస్ క్లియర్‌గా ఉందా సార్? క్లియర్ మేడం, స్టార్ట్ చేయండి. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. ఇప్పుడు మనకేంటంటే అండి ఫస్ట్ స్టార్టింగ్ మనకి గ్రేట్ లీడర్ మన రంజిత్ సార్ అండి. మన రంజిత్ సారు ఎలా చే ఎలాగా ఇందులోకొచ్చారనుకుంటే, సార్ అనేది 2013లో 10థ్ క్లాస్ ఫెయిల్డ్. అలాగే 2013లోని సారు ఒక కర్ల డిపోలో పనిచేసేవారు. రోజుకి రూ. 200 అంటే నెలకు రూ. 6,000 సాలరీకి సార్ పనిచేసేవారు. అలా చేస్తూ కూడా ఒక పార్ట్ టైమ్‌గా అనేది మన వెస్టీజ్ చేసుకున్నారండి. మన వెస్టీజ్ చేసేటప్పుడు సార్ ఏంటంటే అలా వాళ్ళ సార్‌తో పనిచేసే వాళ్ళందరూ కూడాను, "వద్దు చేయకూడదు. ఎందుకు నువ్విక్కడ చేసుకుంటే రోజంతా చేసుకుంటే నీకు రోజుకి 200 వస్తున్నాయి. నెల మొత్తం కష్టపడితే అక్కడ రూ. 150 వచ్చాయి. దానికోసం మీరెందుకు కష్టపడడం మానేయు. ఇదే చెయ్యి" అని చెప్పేసి తనతో పనిచేసే వాళ్ళందరూ చెప్పేవారు. చెప్పినా సరే సార్ అనేది వాళ్ళ మాటలు వినిపించుకోకుండా చేశారు కాబట్టే ఈరోజు మనందరం కూడా సార్ అండర్‌వర్‌లో మనం నడుస్తున్నామండి. ఏం చేశారంటే 3,00,000 మందికి మన వెస్టిజ్ అనే ప్లాట్‌ఫార్మ్ ద్వారాగా 3,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు. ఇప్పించడం ద్వారాగా ఈ 3,00,000 మంది చేసిన పని ఏంటంటే, మనకి గత 2 సంవత్సరాలుగా మనం చేసిన బిజినెస్ మనం ఏం చేస్తున్నామంటే, మనం గత 2 సంవత్సరాలుగా డీమార్ట్‌లో గాని, హోల్‌సేల్ షాప్‌లో గాని మనకు కావాల్సిన ఐటెమ్స్ మనం తీసుకుంటున్నాం. మనం తీసుకోవడం ద్వారాగా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఒక లైజాల్ ఉందని చూసుకుంటే, మనం డీమార్ట్‌లోకెళ్ళి లైజాల్ అనేది ఒకటి తీసుకుంటాం. తీసుకుంటే మనకి దాని మీద రూ. 30 నుంచి రూ. 50 వరకి మనకి డిస్కౌంట్ అనేది ఒకే నెలలో ఒకే ఐటెమ్ మీద మనకిస్తారా? కానీ ఇవ్వరు. కానీ ఏంటంటే ఇక్కడ మనకి 100% గ్యారంటీ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. నెక్స్ట్ మనకి ఇలా తీసుకోవడం ద్వారాగా మనకేంటంటే ఇక్కడ 99%
జెమ్స్ ని క్లియర్ చేస్తుందని చెప్పేసి మనకి లైజాల్ మీద ఇచ్చారు, కానీ 1% కూడా ఇది క్లియర్ చేయట్లేదు అని చెప్పేసి నేను ప్రూవ్ చేస్తానండి. ఇది నెక్స్ట్ ఇది ఏం చేస్తున్నారు అనుకుంటే మనకి ఇవి మనం 2 బకెట్లతో వాటర్ తీసుకున్నామండి. వాటర్ తీసుకున్న తర్వాత మనకి ఈ వాటర్ అనేది మనకి ఫ్లోర్ మీద తడిగుడ్లు పెట్టుకోవడానికి మనం తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే మనకి ఐటమ్ అనేది మనకి లైజాల్ అనేది బయట మనకి 30 రూపాయలకి తయారవుతుంది. 30 రూపాయల నుంచి గోడౌన్స్ కో 10 రూపాయలు, హోల్సేల్ షాప్ కో 10 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ కో 10 రూపాయలు, రిటైల్ షాప్ కో 10 రూపాయలు. అంటే మనం కొనుక్కుంటున్నాం 100 రూపాయలకి. నెక్స్ట్ మనకి ఇంకా 30 రూపాయలు ఎక్కడికి వెళ్తుందని చూసుకుంటే యాడ్స్ కి వెళ్తుంది. యాడ్స్ ఎవరు చేస్తారు? మనలాంటి వాళ్ళని చేయడం ద్వారాగా వాళ్ళు ఎవరు నమ్మరు కాబట్టి వాళ్ళకి ఫేమస్ అయిన హీరోలు, హీరోయిన్స్ అంటే ఇప్పుడు ఒక మహేష్ బాబుని తీసుకుంటామండి. మహేష్ బాబుని తీసుకుంటే 30 రూపాయలు అనేది యాడ్స్ తీసుకుంటున్నారు. ఒక యాడ్స్ కి 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ 30 రూపాయల ద్వారాగా సార్కి అనేది సంవత్సరానికి మనం చూసుకుంటే 2 కోట్లు అనేది సంవత్సరానికి 273 కోట్లు అనేది సార్ సంపాదిస్తున్నారు. సార్ అదేం చేస్తున్నారు అలా చేసి అంటే కొన్ని హాస్పిటల్, కొన్ని అనాథ శరణాలు దత్తత తీసుకుంటున్నారు సార్. ఇందులో కూడా మనం చేయొచ్చండి, కొంతమందికి సాయం చేయొచ్చు. మనం అది ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం వాటర్ అనేది తీసుకున్నాం కదండి 2 బకెట్లతో. వాటర్ తీసుకున్నప్పుడు మనకి ఇదేంటంటే మనకి ఉజ్వాల అండి. ఉజ్వాల అనేది మనం ఫ్లోర్ మీద ఉన్న మురికి అండి. ఈ మురికి ఎలా క్లియర్ చేస్తుంది అనేది నేను చూపిస్తాను మీకు. మనకి బిజినెస్ ప్లాన్ అనేది మనకి కరెక్ట్ గా ఉంటే మనం ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు మనం 100% సక్సెస్ అవ్వగలం అండి. మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్ ప్లాన్ అండి. ఇది అనేది మనం నేర్చుకుంటే మనం తొందరగా సక్సెస్ అవ్వడానికి మనకి చాలా తొందరగా ఇది అవుతుందండి. ఇప్పుడు ఏంటంటే లైజాల్ అనేది నేను ఇందులో వేస్తున్నాను. ఈ ఫ్లోర్ మీద ఉన్న మురికిని అనేది లైజాల్ క్లియర్ చేస్తుందా? స్పూన్ ఫుల్ గా నేను అనేది ఇది తీసుకున్నానండి లైజాలు. ఇది ఏంటంటే ఇది మనకి వెస్టేజ్ ఫ్లోర్ క్లీనర్ అండి. వెస్టేజ్ ఫ్లోర్ క్లీనర్ మీద మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఒక్కలమే మనకి ఇక్కడ తీసుకోవడం ద్వారా మనకి 10 రూపాయల నుంచి 55 రూపాయల వరకు మనకి డిస్కౌంట్ వస్తుందండి ప్రతి ఐటమ్ మీద కూడా మనకి. అలాగే మన ఐటమ్ ప్రతి దాని మీద కూడా 100% గ్యారంటీ అని ఇస్తారు. నెక్స్ట్ మనకి ఇలాగ ఒక 4 నెలలు మనం కొనుక్కోవడం ద్వారాగా 5వ నెల మనకి ఫ్రీ సామాన్లు కూడా మనం తీసుకోవచ్చు అండి మనకు కావాల్సిన ఐటమ్స్. అదే మనం ఒక్కలం కొనుక్కుంటే 100కి 5 రూపాయల నుంచి 16 రూపాయల వరకు వస్తుందండి. లేదు టీం వర్క్ గా చేసుకుందాం మనం అనుకుంటే 100కి 65 రూపాయలు అనేది మనకు వస్తుందండి. ఈ 65 రూపాయలు ఎలా వస్తుంది ఏంటనేది నేను చెప్తానండి. మనకు కూడా మన కంపెనీలోనే మనకి ఏంటంటే ఈ ఫ్లోర్ క్లీనర్ మనకి ఇక్కడ 30 రూపాయలకే తయారవుతుందండి. మనకు కూడా మనం కస్టమర్ గా మనం 100 రూపాయలకే కొనుక్కుంటామండి. కానీ ఇక్కడ మధ్యలో ఏమవుతుందంటే మనకి 90% 9 స్టెప్లు అనేది మనకి డిస్కౌంట్ గా మనకి ఇన్కమ్ గా 9 స్టెప్ల కింద మనకు వస్తుందండి. తర్వాత మనకి ఏంటంటే ఇది మనకి చూపిస్తానండి. ఇది కూడా మనకి ఎలా పనిచేస్తుంది ఏంటనేది నేను క్లియర్ గా మీకు చూపిస్తున్నాను. ఓకేనండి, ఇందులో నేను లైజాల్ వేసాను. ఇది ఇంకా కూడా క్లియర్ అవ్వలేదు మురికిని. మనం ఏంటంటే ఇక్కడ మన వెస్టేజ్ ఫ్లోర్ క్లీనర్ అనేది నేను వేస్తున్నానండి. చాలా తక్కువగా తీసుకున్నాను. మనకి ఏంటంటే ఒక 2 డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇక్కడ మనకి మళ్ళీ వాటర్ లా తీసుకొచ్చింది, కానీ ఇందులో లైజాల్ లో ఉన్న మురికి మాత్రం అలాగే ఉంది. అదేంటి మన ఒక ఫ్లోర్ క్లీనర్ కి దీనికి మన వెస్టేజ్ అండ్ ఫ్లోర్ క్లీనర్ కి మన బయట వాడుతున్న లైజాల్ కి ఉన్న తేడా అండి.
చూడండి వాటర్ కూడా నేను ఇందులో వేసాను లైజాల్ లోనే వేయగానే మనకి ఏమవుతుందంటే లైజాల్ అంతా కూడా మనకి మళ్ళీ లైజాల్ ఎలా ఉందో అలా చూపిస్తుంది. ఇందులో ఉన్న మురికిని కూడా మనకి క్లియర్ చేసిందండి. ఇప్పుడు మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందని చూసుకుంటే మనకి 2004లో కంపెనీ అనేది మనకి స్టార్ట్ అయిందండి. అప్పుడు మనకి రెండు ప్రొడక్ట్స్ తర్వాత మనకి 2 బ్రాంచీలు 10 ప్రొడక్ట్స్ 6 సభ్యులు 5 కోట్ల టర్న్ ఓవర్ అనేది మన కంపెనీలో జరిగిందండి. ఇప్పుడు 2024కి 2 బ్రాంచ్ ఆఫీసులు కాస్త 75 బ్రాంచ్ ఆఫీసులు అయ్యాయి. అంటే మినీ బ్రాంచ్ ఆఫీసులు కూడా మనకి ఉన్నాయండి. ఎందుకంటే మెయిన్ ఆఫీస్ మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక చాలా 10 కిలోమీటర్ల దూరం అనుకో, అంత దూరం వెళ్ళలేం కాబట్టి మనకి 5 కిలోమీటర్లకు ఒక బ్రాంచ్ అని చెప్పేసి మనకి మినీ బ్రాంచ్ ఆఫీసులు 80,000 దగ్గరలో ఉన్నాయండి. నెక్స్ట్ మనకి 10 ప్రొడక్ట్స్ కాస్త 450 ప్రొడక్ట్స్ అయ్యాయండి. 6 సభ్యులు కాస్త 4 కోట్ల మంది సభ్యులు అయ్యారండి. నెక్స్ట్ 5 కోట్ల టర్న్ ఓవర్ కాస్త 4,000 కోట్ల టర్న్ ఓవర్ అనేది అయ్యిందండి. మనకి 10 విదేశాల్లో నెంబర్ 1 స్థాయిలో ఉందండి మన కంపెనీ. మనకు చూసుకుంటే ఇక్కడ ఐటమ్ ఏదైనా సరే ఒక 1,300 రూపాయల ఐటమ్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంట్లో కావాల్సిన సామాన్లు అయినాయి తీసుకుంటే అప్పుడు మనకి ఎంతకు వస్తుందని చూసుకుంటే మనకి 1000 రూపాయలకే వస్తుందండి. 1000 రూపాయలకి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ 300 డిస్కౌంట్ వస్తుంది. ఫస్ట్ నెలే మనకి 300 డిస్కౌంట్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే 30 పీవీ వస్తుందండి. పీవీ ఏంటి అని చూసుకుంటే ఒకటి కమిషన్, రెండోది ప్రమోషన్. ఈ ప్రమోషన్లు బట్టే మనకంటూ మనకి ఈ అమౌంట్ అనేది పెరుగుతుందండి ఇందులో. నెక్స్ట్ మనం ఏం చూసుకుంటే ఇక్కడ మనకి అల్ట్రావాష్ అండి. అల్ట్రావాష్ మనకి ఎక్కువగా లేడీస్ మనం ఏంటంటే బట్టలు ఉతకడం మనమే, ఇంట్లో పనులు చేసేదంతా కూడా మనమే కాబట్టి మనకి ఇక్కడ అల్ట్రావాష్ అనేది మనకు చూపిస్తున్నారండి. బయట వాడుకుంటున్న సర్ఫ్ ప్యాకెట్లు మనం ఎక్కువగా ఇదే కదండి మనం సర్ఫ్ అనేది వాడతాము. ఆ సర్ఫ్‌కిని మన అల్ట్రావాష్‌కి ఎలాగా ఇదవుతుంది, ఎలా డిఫరెన్స్ అనేది మీకు నేను క్లియర్‌గా చూపిస్తున్నానండి. నేను ఒక స్పూన్‌తో అనేది పసుపు తీసుకున్నానండి. ఈ పసుపు అనేది ఈ 2 బకెట్లలో వేస్తున్నానండి నేను. వేయడం ద్వారాగా ఏంటంటే మనకి చూడండి పసుపు వేయడం ద్వారాగా మనకి ఇందులోని ఏ కెమికల్ ఎలా ఉంది ఏటనేది మనకి క్లియర్‌గా చూపిస్తుందండి. మన అల్ట్రావాష్ కిని బయట వాడుతున్న సర్ఫ్ ప్యాకెట్లకి నేను చూపిస్తున్నాను. మనం ఎక్కువగా ఈ సరుకులు, లైజాళ్ళు ఇవన్నీ వాడడం ద్వారాగే లేడీస్ అనేది ఎక్కువగా క్యాన్సర్ కి గురవుతున్నాం అండి మనం. మనకు తెలియక మనం వాడేస్తున్నాం. మనం ఏదో తక్కువలో వస్తున్నాయని చూస్తున్నాం. కాస్ట్లీ చూస్తున్నాం తప్ప కానీ క్వాలిటీ చూడట్లేదు. క్వాలిటీ చూడకుండా మనం వాడేయడం ద్వారాగా మనకి అనారోగ్యాలు అనేది తెచ్చుకుంటున్నామండి. చూడండి నేను సరుపు అనేది ఒక బకెట్ లో వేస్తున్నాను. చూడండి ఇందులోనే కెమికల్ ఉంది కాబట్టి మనకి ఏంటంటే సర్ఫ్ వేయగానే వాటర్ అనేది రెడ్ కలర్ లో మారింది. ఓకేనా, ఇది మనకి ఏంటంటే అల్ట్రావాష్ అండి. ఇందులో మనకి సబ్బు, సరుపు, కంఫర్ట్ 3 ఇందులోనే ఉంటాయి. ఇది వాడుకోవడం ద్వారాగా మనకి ఏంటంటే మనకి చేతులు కూడా మనకి రఫ్ గా అవ్వవు. నెక్స్ట్ ఆరోగ్యం కూడా చాలా బాగుంటదండి వాడుకోవడం ద్వారాగా. మనది ఏంటంటే ఒక 10 జతల బకెట్లకి అనేది ఒక కప్పుడు వేసుకుంటే మనకు సరిపోతుందండి. ఎటువంటి పసుపు మరకలు, పెన్ను మరకలు ఉన్నా సరే గానీ మనది అనేది అల్ట్రావాష్ అన్నది చాలా క్లియర్ గా, నీట్ గా మళ్ళీ ఎంత మనం కొనుక్కునేటప్పుడు ఎంత ఫ్రెష్ గా, ఎంత షైనింగ్ గా మనకి క్లాత్లు కనిపిస్తాయో అంత నీట్ గా అనేది మనకి క్లాత్ అనేది కనిపిస్తుందండి. చూడండి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఓకేనండి. నెక్స్ట్ మనకి పేస్ట్లు అండి. మనం ఎక్కువగా వాడేది ఏంటంటే పేస్ట్లు వాడతాం కదండి. మన బయట పేస్ట్లు వాడడం ద్వారాగా మనకి ఏమవుతుందంటే పళ్ళు అనేవి ఎక్కువగా పుచ్చిపోతూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఒక పుప్పని నొప్పి వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు, సెన్సిడెంట్స్ వాడాలండి అని చెప్పేసి అంటారు. తర్వాత అలాగే అది ఇంకా బాగా ఇదైపోతే పన్ను లాగేస్తాడు. తర్వాత ఇంజక్షన్లు, టాబ్లెట్లు ఇస్తారు. దాది మళ్ళీ రెండో పన్ను పుప్పని రాదని చెప్పేసి గ్యారంటీ ఏమైనా ఇస్తున్నాడా డాక్టర్?
ఇవ్వట్లేదు. కానీ అయినా సరే గాని జనాలందరూ కూడా డాక్టర్ దగ్గరికే వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకున్నప్పుడు మనకి ఏ పేస్ట్ మీద అయినా సరే మనకి ఇక్కడ చిన్న 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు వాడకూడదు అని చెప్పేసి అంటారండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది, చూడొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే మన దాంట్లో ఉంటదండి జ్ఞానం పేస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ 150 రూపాయల పేస్ట్ అండి. ఎటువంటి కుప్పని నొప్పి అయినా సరే మనకి క్లియర్ గా తగ్గిపోతుందండి. మళ్ళీ మనం డాక్టర్ కాడికి కానీ దేనికి కానీ వెళ్ళవలసిన అవసరం అంటే మనకు ఉండదండి. మనకి చాలా తొందరగా తగ్గుతుందండి మనకి. నెక్స్ట్ మనకి అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన తర్వాత మనకి ఏమవుతుందంటే కిడ్నీల ప్రాబ్లం వచ్చేస్తాయండి. కిడ్నీల ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్తాం. డాక్టర్ గారు అంటే నాకు ఇలా కిడ్నీల ప్రాబ్లం వచ్చేసాయని చెప్పేసి అంటే డాక్టర్ ఏమంటాడు, మీరు మెడిసిన్ ఎక్కువ వాడడం ద్వారా కిడ్నీల ప్రాబ్లం వచ్చేయండి అని చెప్తారు. ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని చెప్పినప్పుడు మనకి నెక్స్ట్ కిడ్నీ ఆపరేషన్ చేయాలని అంటారు. ఆపరేషన్ చేయాలని చెప్పేసి మనల్ని తీసుకెళ్లి ఒక హాస్పిటల్ బెడ్ మీద ఉంచేసి డాక్టర్ వచ్చి ఒక పేపర్ పట్టుకొని సైన్ చేయండి అని చెప్పేసి అంటారు. సైన్ చేయని చెప్పిన తర్వాత ఎందుకు ఆ సైన్ తీసుకుంటారు అంటే పేషెంట్ కి ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదని చెప్పేసి ప్రతి దాని మీద కూడా సంతకాలు తీసుకోకుండా మన ఒంటి మీద అనేది వేయరండి డాక్టర్స్. కాబట్టి మనం ఏంటంటే ప్రతి దానికి కూడా మన దాంట్లో ఉంటాయండి. దగ్గు, జలుబు, జ్వరం నుంచి క్యాన్సర్ వరకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కైనా మనం వాడుకోవచ్చండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే చూసుకుంటే చాలా మంది ఏం చేస్తారు, ఎక్కువ చదువులు చదివి ఉద్యోగాల కోసం అని చెప్పేసి సర్టిఫికెట్లు పట్టుకొని తిరుగుతారండి. తిరిగినప్పుడు ఏం చేస్తారు, మనకి అక్కడ ఎక్కడ జాబులు దొరకకపోతే ఓన్ గా బిజినెస్ చేసుకుందాం అని చెప్పేసి మనకు ఒక ఓన్ గా బిజినెస్ పెట్టుకుంటారు. ఆ బిజినెస్ పెడితే మనకి ఇక్కడ 10 లక్షలు పెట్టుబడి అనేది మనం పెడతాం. 10 లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు అనేది మనం వర్క్ చేయాలి. అలా వర్క్ చేస్తేనే మనం ఒక్కరమే చేయడం కాదు, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారండి. ఆళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నప్పుడు మనకి నెల మొత్తం కష్టపడితే వచ్చిన ఇన్‌కమ్ ఎంత అని చూసుకుంటే మనకి ఇక్కడ 80,000 అనేది వస్తుంది. మనకి ఇక్కడ 80,000లోనే షాప్ ఖర్చులు, తర్వాత కరెంట్ బిల్లు, తర్వాత షాప్ రెంటు, అక్కడ పనిచేసే వాళ్ళకి మన ట్రావెలింగ్ ఖర్చులు అన్నీ తీసేస్తే 30,000, మనకు మిగిలింది ఇక్కడ 50,000 అండి. ఈ 50,000 మనకు మిగులుతుంది, పర్లేదు బానే వస్తుందని అనుకుంటాం. కానీ మనకి ఏమవుతుంది అక్కడ అని చూసుకుంటే మనకి పక్కన ఇంకొకరనేది ఇప్పుడు ఎక్కడైనా సరే బయట ఉన్న బిజినెస్ ఏంటంటే మనం ఎదుగుదల చూడలేక ఎవరో ఒకరు పక్కన వచ్చి షాప్ పెడతారు. అంటే ఇప్పుడు సపోజ్ నేనే ఒక ఓన్ గా ఒక షాప్ పెట్టాను అనుకోండి. చిట్టమ్మ గారు ఇంత ఓన్ గా షాప్ పెట్టి ఇంత డెవలప్ అవ్వడం అని చెప్పేసి నా పక్కన ఇంకొకరు షాప్ పెడతారు. అప్పుడు ఈ 50,000 నాకు వస్తుంది అనుకుంటే రూపాయి రాదండి. అందులో వచ్చింది మహా అయితే ఒక 20,000 వస్తుంది. మన నెల రెంటే ఇక్కడ మనకి ఏంటంటే 30,000 అయిపోతుంది. మనకు వచ్చింది 20,000 అయితే మనకి ఎలా రెంట్ కట్టుకుంటాం. ఉన్న అప్పు తీర్చలేక ఇంకా ఎక్స్ట్రా అప్పులు అవుతామండి. ఇక్కడ ఏంటంటే మనం రూపాయి పెట్టుబడి పెట్టొద్దండి. ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే బిజినెస్ లో మనం రూపాయి పెట్టక్కర్లేదు. చదువు మనకి ఎడ్యుకేషన్ అక్కర్లేదు, అమౌంట్ పెట్టుబడి అక్కర్లేదండి. జస్ట్ ఒక మనిషిని అయితే చాలండి. మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి మన అప్లయన్స్ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్స్ ప్రకారంగా మనం ఫాలో అయితే మనకి ఇక్కడ 100%కి 200% అనేది మనం సక్సెస్ అవుతామండి. అది ఎలా సక్సెస్ అవుతాం అనేది నేను చెప్తున్నానండి. ఇక్కడ ఏంటంటే మనం ఒక్కలమే ఉన్నాం. మనకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా పడుకొని లేచిన కానించి మళ్ళీ నైట్ పడుకున్నంత వరకు ఇంట్లో కావాల్సిన ప్రతి సామాన్లు కూడా మనకు అవసరం వస్తాయి. అయన్నీ కలిపి ఒక 1000 రూపాయల ఐటమ్స్ అనేది మనం తీసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ నెలే మనకి 1000 రూపాయల ఐటమ్స్ మనం తీసుకుంటే 100 రూపాయలు మనకి ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు మనకి శాలరీ కూడా పడుతుందండి. నెక్స్ట్ అలా మనకి ఐటమ్ నచ్చి మన ఫ్రెండ్స్ కి, మన రిలేటివ్స్ కి అందరికి కలిపి మనం చెప్పుకుంటే మనకి ఇక్కడ 10 మందికి అనేది మనం చెప్పామనుకోండి, 10 మంది కూడా వచ్చి 100 రూపాయలు చొప్పున కొనుక్కుంటే కంపెనీ బిజినెస్ 10,000 అవుతుంది. మనం ఏదైతే కొనుక్కున్నామో 1000 రూపాయలు, మన 1000 రూపాయలు అనేది మనకు వచ్చేస్తుందండి. అక్కడ అలా చూసుకుంటే 100 ఇంటూ 1000, 10 ఇంటూ 100 మంది అవుతున్నారు. ఈ 100 మంది కూడా వచ్చేసి మనిషికి 1000 రూపాయలు చొప్పున తీసుకుంటే మనకి ఇక్కడ కంపెనీ బిజినెస్ అనేది 1,00,000 రూపాయలు అవుతుంది. మనకి ఇక్కడ 6,000 నుంచి 10,000 దాకా వస్తుంది. ఈ పైనున్నోళ్ళకి ఏమొస్తుందంటే 1000 రూపాయలు వస్తుందండి. 10 మందికి కూడా మనిషికి 1000 రూపాయలు చొప్పున వస్తుందండి. అలా ఇదేంటంటే సపోర్ట్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని అక్కడే ఉందండి. 10 మందిని కలిస్తే టీమ్ అండి ఇక్కడ. ఆ టీమ్ అనేది ఒకరు సెట్ చేసుకొని చేసుకుంటేనే మనకి ఇక్కడ అనేది 100% రిజల్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ అలాగా 1000 మంది కూడా ఎప్పుడైతే మన టీమ్ అయ్యారో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ
1000 మంది అయినప్పుడు కూడా మనిషికి 1000 రూపాయలు చెప్పిన తీసుకుంటే కంపెనీ బిజినెస్ 10 లక్షలు అవుతుంది. మన ఇన్కమ్ చూసుకుంటే 75,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వస్తుందండి. బయట ఎక్కడ కూడా మనకి ఈ ఆఫర్ అనేది ఉందా? ఎక్కడ లేదు. మనం ఎన్నో సంవత్సరాలుగా నేనైతే కొన్ని సంవత్సరాలుగా కష్టపడ్డానండి కూలి పనిగా. ఆ 200 రూపాయల కోసమే కష్టపడ్డానండి. నాకంటూ శాలరీ పెరగలేదండి. ఇందులోకి వచ్చిన తర్వాత ఏంటంటే నా లైఫ్ చాలా చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి 100 పీవీ 100 పీవీ అని ఉందండి. ఇక్కడ 100 పీవీ ఏంటంటే మనకి 2,800 నుంచి 3,500 లోపు అనేది కొనుక్కోవచ్చండి. ఈ 3,500 కొనుక్కోవడం ద్వారాగా మనకి ప్రతి 4 నెలలకు చూసుకుంటే మనకి 14,000 ఖర్చు అవుతుంది. నెక్స్ట్ అలా చూసుకుంటే మనకి ఫస్ట్ నెల మనకి 20% డిస్కౌంట్ వస్తుంది. మనకి అలాగా 700 రూపాయలు అనేది క్యాష్ బ్యాక్ పడుతుంది. అలాగే మనకి నెక్స్ట్ నెల చూసుకుంటే 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ 175 రూపాయలు మనకి అకౌంట్ లో పడుతుంది. అలా 4 నెలలు మనం తీసుకోవడం ద్వారాగా మనకి ఇక్కడ ఎంఆర్పి రేటుకి 3,000 రూపాయల సామాన్లు అనేది మనకి ఫ్రీగా కంపెనీ ఇస్తుందండి. బయట ఎక్కడైనా మనకి ఈ ఆఫర్ అనేది ఉందా? మనం ఎన్ని సంవత్సరాలుగా మనం చేసాము, కానీ మనకంటూ ఈ ఆఫర్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ 14,000 ఖర్చుకి మనకి ఇదంతా మనం కూడా లెక్కేసుకుంటే మనకి 4 నెలల తర్వాత వచ్చిన బెనిఫిట్ ఏంటంటే 7,900 అనేది మనకి బెనిఫిట్ వస్తుందండి. బయట మనం ఎక్కడ కొనుక్కున్నా మనకి చిన్న చాక్లెట్ కూడా మనకి ఫ్రీగా అనేది ఇవ్వరండి, బయట ఎక్కడ చూసుకున్నా సరే మనకి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అనుకుంటే మనకి ఇక్కడ మనం ఒక్కలమే వచ్చాం. మనం ఒక్కలం వచ్చి మనకు కావాల్సిన ఐటమ్స్ మనం తీసుకోవడం ద్వారాగా ఇక్కడ 3,000 రూపాయలు చెప్పుని కొనుక్కుంటే ఇక్కడ 150 రూపాయలు పడుతుంది మనకి రిటర్న్. లేదు 2,000 కొనుక్కుంటే 100 రూపాయలు, అలా 1,000 రూపాయలు కొనుక్కుంటే 50 రూపాయలు పడుతుందండి. లేదు మనకి ఇక్కడ 1000 మంది ఎప్పుడైతే టీం అయ్యారో 1000 మంది చెప్పును కూడా మనం 100 మంది ఎప్పుడైతే అయ్యారో 100 మంది కూడా మనిషికి ఇక్కడ మనకి ఏంటంటే 3,000 రూపాయలు చెప్పును కొనుక్కుంటే 30,000 వస్తుంది. 2,000 చెప్పును కొనుక్కుంటే 20,000 వస్తుంది. 1,000 రూపాయలు చెప్పును కొనుక్కుంటే 10,000 అనేది వస్తుందండి. అలా మనం ఎన్ని సంవత్సరాలు ఇలా బయట చేస్తే మనకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇంకా చాలా చాలా బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఇండియాలోని మనకి నెంబర్ 1 ర్యాంక్ లో ఉందండి మన కంపెనీ అనేది. అలా మనకి ఇదంతా కూడా చూసుకుంటే మనకి ఇక్కడ మనం ఇందులోన మనం జాయిన్ అయ్యి ఒక ఐడి ఓపెన్ చేసుకొని మనం చేసుకోవడం ద్వారాగా మనకు వచ్చింది ఏంటి అని చూసుకుంటే ఇక్కడ మనకి ఎంత ఇన్కమ్ పెరుగుతుందో మనకు అంత ఇన్సూరెన్స్ కూడా ఉంటుందండి. బయట ఎక్కడ చేసినా మనకి ఇన్సూరెన్స్ ఇన్కమ్లనే మనకు వస్తున్నాయా? రావు. ఇక్కడ చేసుకోవడం ద్వారాగా మనకి ఈ ఆఫర్ అనేది ఉందండి. ఈ ఆఫర్ కోసమే నేను అనేది ఇందులోకి వచ్చానండి. నా పిల్లలకో లైఫ్ ఇవ్వచ్చు, నాకంటూ ఒక దారి ఉంది, నాకు అసలు ఏమీ తెలీదు, ఎలా చేయాలి ఎలా ఉండాలి అనుకున్న టైంలో నాకు ఈ బిజినెస్ అనేది తెలిసిందండి. ఇందులోకి వచ్చి ఇలా చేసుకుంటున్నానండి. చాలా బాగుందండి నాకంటూ చేసుకోవడం. మనకు ఒక లెవెల్ బట్టి మనం ఇందులో చేసుకోవడం ద్వారా ఆ లెవెల్ బట్టి మనకి 1,00,000 నుంచి 5 లక్షల వరకు అనేది ఇన్సూరెన్స్ వస్తుందండి. ఓకేనండి, నేను ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను అనేది ఇక్కడ క్లోజ్ చేయడం జరుగుతుందండి సెషన్. వీడియో ఏంటంటే స్టోరీ ఏంటంటే అండి మనకి ఫస్ట్ ఒక 2 చీమలు ఉంటాయండి. ఆ చీమలన్నీ కూడా 2 కూడా నడుచుకుంటూ వెళ్తుంటాయి. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక పెద్ద బ్రిడ్జి ఉంటదండి. ఆ బ్రిడ్జి కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పెద్ద లారీతో అనేది మనకి పంచదార బస్తాలు అనేది లోడ్ వెళ్తుంటది. ఆ వెళ్తున్నాక ఆ బ్రిడ్జి మీదకి ఎప్పుడైతే వెళ్తామో వెళ్ళినప్పుడు అక్కడ అనేది ఆ పంచదార లోడ్ బస్తా అనేది ఒకటి కిందకి పడిపోద్దండి. ఆ కిందకి పడిపోయినప్పుడు ఈ 2 చీమలు కూడా చూస్తాయి. చూసి చీమలు 2 కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతాయి. ఫీల్ అయ్యించి మాకు చాలా ఫుడ్ దొరికింది, మాకు చాలా బాగుంటది, మా ఫ్యామిలీ మేము కూడా అందరం కూడా తినొచ్చు అనేసి 2 చీమలు అనుకుంటాయి. అనుకున్న తర్వాత అందులోనే ఒక చీమ ఏంచి మనకి మనం ఒక్కలమే తినడం కాదు, మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, మన బంధువులకి అందరికి వెళ్ళి చెప్పుదాము. అందరికి వెళ్ళి చెప్పడం ద్వారాగా వాళ్ళు కూడా తింటారు కదా, వాళ్ళకు కూడా వెళ్ళి చెప్తానంటే ఒక చీమ అన్నదండి, వద్దు వాళ్ళందరికి ఎందుకు చెప్పడం, మనమే తిందాం, మన ఇద్దరమే పట్టుకెళ్దాం అనేసి అంటే సరే అయితే నువ్వు పట్టుకెళ్ళు అని చెప్పేసి ఒక చీమ అంటే వాళ్ళ చుట్టాలకి, ఫ్రెండ్స్ కి, బంధువులకి అందరికి చెప్పడానికి వెళ్ళిందండి.
వెళ్ళిన తర్వాత చేయం చెప్పేసి అందరికి పిలిచి చెప్పిందండి. చెప్పేసి రండి ఇలాగా మీరు అందరూ కూడా రావాలి. ఇక్కడ నాకు ఒక సీక్రెట్ తెలుసు. మీ అందరికీ చెప్తాను రండి అని చెప్పేసి పిలిచింది. పిలగానే వీళ్ళందరూ వచ్చి ఏంటి చెప్పు ఏంటి చెప్పు అంటే నాకు ఒక సీక్రెట్ తెలుసు. ఒక దగ్గర పెద్ద పంచదార బస్తా అన్నది పడిపోయింది. అది నా ఒక్కదానికే తెలుసు. నేను మీ అందరికీ చెప్తాను. కానీ మీ అందరికీ చెప్పిన తర్వాత నాకు ఒక చిన్న సాయం చేయాలని చెప్పేసి ఆ చీమ వాళ్ళందరినీ అడుగుతదండి. వీళ్ళందరినీ పిలిచేటప్పటికి ఎంతమంది అయ్యారంటే 6,000 మంది అయ్యారండి వీళ్ళందరూ కూడా. ఈ 6,000 మందికి ఆ చీమ ఏం చెప్పిందంటే నేను చెప్తాను మీకు ఆ సీక్రెట్. కానీ మీరందరూ కూడా ఒక్కొక్క గింజ తెచ్చేసి నా ఇంట్లో పెట్టాలని చెప్పేసి అన్నదండి ఆ చీమ. ఓకే అని చెప్పేసి నువ్వు నా కోసం ఇంత సాయం చేసావు. నీ కోసం మేము ఆ ఒక్క గింజ తెచ్చేసి పెట్టలేమని చెప్పేసి ఆ ఆ చీమ అన్నది ఆ చీమలన్నీ మాట్లాడుకున్నాయండి. ఆ చీమలన్నీ మాట్లాడుకున్న తర్వాత ఓకే అని చెప్పేసి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఈ ఒక్క చీమ ఉంది. ఈ ఒక్క చీమ నుంచి నేను మోసేస్తాను. నేను తోపుని, నేను తురుముని అని అనుకున్నది. కానీ ఈ చీమ ఏం చేసిందంటే ఈళ్ళందరూ ఈ 6,000 మందిని చీమ తీసుకొనొచ్చేలోగా ఈ చీమ అనేది కనీసం ఒక 6 గింజలు కూడా వాళ్ళ ఇంటికి మొయ్యలేకపోయిందండి. ఈ 6 గింజలు మోసేలోపు తనకి బాడీ పెయిన్స్ వచ్చేసి, కాళ్ళు నొప్పులొచ్చేసి, జ్వరం వచ్చేసి పడుకుండిపోయింది. ఈ చీమను తీసుకొనొచ్చేసి ఏం చేసిందంటే, ఈ చీమలన్నీ కూడా ఈ 6,000 చీమలొచ్చేసి ఒక్కొక్క గింజ పట్టుకెళ్ళి ఆ చీమాల ఇంట్లో పెట్టింది. ఆ చీమాల ఇంట్లో పెట్టినప్పుడు ఆ చీమకి 6,000 గింజలనే అయ్యాయి. కనీసం ఈ చీమ 6 గింజలు కూడా మొయ్యలేకపోయింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఏదైనా సరే మనం ఒక్కలం చేస్తే ఎప్పటికైనా సక్సెస్ అవ్వడం కష్టం. అదే మనం టీమ్ వర్క్‌తో అన్నది చేసుకుంటే మనకి చాలా సింపుల్‌గా అన్నది ఇందులో సక్సెస్ అవుతాం. 100% గ్యారంటీ అండి ఇది. ఇది నా లైఫ్‌లో జరిగిందండి. దాన్ని బట్టే నేను చెప్తున్నానండి ఇక్కడ. ఓకే సార్. థాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా చిట్టమ్మ గారు? థ్యాంక్ యూ సార్. నా డ్రీమ్ వచ్చేసి డిసెంబర్ కల్లా 1,00,000 కార్ తీసుకోవాలి సార్. అలాగే నాతో కన్వెంట్‌గా వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా 1,00,000 కార్ ఇప్పించాలని ఒక డ్రీమ్‌తో వర్క్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ నన్ నా మా అప్లైన్ నేవీ అప్పలరాజు సార్. అప్పలరాజు సార్ కూడా కార్ వచ్చేలా సపోర్ట్ చేస్తాం సార్ మేమందరం కలిసి. అలాగే మన రంజిత్ సార్‌కి మన వైజాగ్‌లో నా తరపు నుంచి మా ఊర్లో ఒక పెద్ద టీమ్ అనేది ఏర్పాటు చేయాలి. సార్‌ని మా ఇంటికి తీసుకెళ్ళాలి. మా ఇంటి దగ్గర ఒక పెద్ద టీమ్ పెట్టేసి సార్‌ని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళందరి చేత మాట్లాడిచ్చాలి అని చెప్పేసి ఒక పెద్ద డ్రీమ్ అయితే పెట్టుకున్నాను సార్ నేను. దాని ద్వారాగా నేను ఈ వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా మంది ఇది ఉంటేనే చెప్పాలి, అలా ఉంటేనే చెప్పాలనుకుంటారు. బట్ మీకు ఏదైతే అర్థమైందో దాన్ని మీరు మీ భాషలో చాలా పర్ఫెక్ట్ గా మీరు ప్రజెంట్ చేశారు విత్ డెమోస్ తో. సో చాలా బాగుంది మేడం మీ ప్రజెంటేషన్, మీ యొక్క చెప్పిన విధానం చాలా న్యాచురల్ గా ఉంది. ఖచ్చితంగా మేడం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి, ఇంకా బాగా సక్సెస్ అవుతారు, ఇంకా మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. సో డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ కావాలి మేడం. ఆల్ ది బెస్ట్ మీకు చిట్టమ్మ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను అసలు ఏం చదువుకోలేదు సార్. నాకు సంతకం కూడా పెట్టడం రాదు సార్. సూపర్ సూపర్ మేడం. గ్రేట్ గ్రేట్. సో ఆల్ ద బెస్ట్ మేడం. డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ అవుతారు, మంచి సక్సెస్ తీసుకుంటారు. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ 200+ మెంబర్స్ ఉన్నారు. సో చూసారు కదండి, మేడం చాలా హ్యాపీ అనిపించింది మేడం చూస్తుంటే. ఎందుకంటే తనకు ప్రజెంటేషన్లు ఇవన్నీ ఏమి తెలియదు, బట్ తనకి ఏది తెలుసో దాన్ని పర్ఫెక్ట్ గా చెప్పగలిగారు మేడం. సో అల్టిమేట్ గా రీచ్ అవ్వడం ముఖ్యం. ఎలా రీచ్ అయింది అనేది చాలా ముఖ్యం. సో ఏ విధంగా చెప్పడం అనే దానికంటే ఎలా ప్రజెంట్ చేసాం అనేది ముఖ్యం. సో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మేడం చూస్తే. సో తన డెమోలు కానీ చెప్పిన విధానం చాలా బాగుంది. సో లీడర్స్ అందరికి నా రిక్వెస్ట్ అదే, చాలా మంది నేను పర్ఫెక్ట్ అయితేనే చెప్పాలనుకుంటారు. పర్ఫెక్ట్ కాదండి, చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. సో ఇది ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం లేదు. సో అట్లీస్ట్ ఇప్పుడు నుంచి అయినా లీడర్స్ ముందుకు వచ్చి సెషన్స్ చేయడానికి, నాలెడ్జ్ ఇవ్వడానికి వస్తారని చెప్పి ఆశిస్తున్నా. సో ఈ సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటూ థ్యాంక్ యూ అండి అందరికీ. సో కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది పూర్తిగా మనం ఒక సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. సో చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇలాంటి లీడర్స్ చూసినప్పుడు. మేము ఏదైతే పెట్టామో ఛానల్ ని పెట్టినప్పుడు ఏదైతే మోటోతో మనం స్టార్ట్ చేసామో దాన్ని ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎంతో మందికి నిజంగా సపోర్ట్ చేయాలి, ఎంతో మందిని సక్సెస్ చేయాలని ముందుకు వెళ్తున్నాం. సో ఖచ్చితంగా అది కంటిన్యూ అవుతుందండి. సో దీంట్లో భాగంగానే
మనం రోజు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. సో ఇంకా ఎంతో మంది రీచ్ అవ్వాలని సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసి డిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్స్తో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ని ప్రమోట్ చేయండి, ఎందుకంటే మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అసలు అది చెప్పలేం, అంత నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి సబ్స్క్రిప్షన్ చేయించండి అండ్ ప్రమోట్ చేసుకోండి, మీ లోడ్ తగ్గించుకోండి, మీరు అందరూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మనకున్నటువంటి విజన్ 31 డిసెంబర్ 2024 విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. సో 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది విఎంసీఎంని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని గొప్ప విజన్తో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీరు అందరూ మంచి అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ చిట్టమ్మ గారు, థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో బీబీ మేడం ఆవిడది డైరెక్ట్ లైవ్ చూడలేదు, డెమోస్ కానీ ఇవన్నీ కూడా. సో బీబీ మేడం మళ్ళీ మన టీమ్ హెల్పింగ్ లో చిట్టమ్మ గారు ఓపెన్ చూస్తున్నాం. సో గ్రేట్ కమిట్మెంట్ అండి. ఎస్పెషల్లీ చెప్పాలన్న ఆలోచన ఒకటి ఎంత ఇంపార్టెంటో దాన్ని ఆచరించడం అంతకన్నా ఇంపార్టెంట్. సో డెసిషన్ తీసుకొని నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకు వచ్చారు. సో మీకు ఎస్పెషల్లీ మీ సార్కి, అదే రకంగా ఈరోజు అప్పలరాజు గారు సో దగ్గరుండి డెమోస్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్త చేయిస్తున్నారు. సో గ్రేట్ లీడర్షిప్ అండి. ఒకటి సపోర్ట్ ఏదో లాస్ట్ లో స్టోరీ చెప్పారో ఆ స్టోరీలో 2 చీమల స్టోరీ అనేది. సో ఒక చీమ దాన్ని స్వార్థం కోసం ఆలోచించింది, రెండో చీమ అందరి కోసం ఆలోచించింది. సో అందరి కోసం ఆలోచించేటప్పుడు కొంచెం సమయం పడుతుంది, బట్ 100% సక్సెస్ అవుతుంది. సో గ్రేట్ డెసిషన్ అండ్ గ్రేట్ కమిట్మెంట్ అండి. వన్స్ అగైన్ చిట్టమ్మ గారు అండ్ అప్పలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ 208 మంది ప్లస్ ఉన్నారండి. ఈ రోజు బుక్ క్యాంప్ అనేది ఏదైతే జరుగుతుందో దాన్ని అది చూసుకుంటూ కూడా చాలా మంది అటెండ్ అయ్యారు. డెఫినెట్ గా ఇలాంటి ఒక సెషన్స్ ని మనం అటెండ్ అవడం ద్వారా మెయిన్ మన మీటింగ్స్ దేనికోసం పెడతాం అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్, సెల్ఫ్ బిలీవ్నెస్ కోసం. చూడండి మేడం, ఈవెన్ సంతకం పెట్టకుండా రాకపోయినప్పుడు కూడా సెషన్ ని ఈజీగా సింపుల్ గా యాజ్ యూజువల్ ఇంట్లో మనం చెప్తున్నట్టు చేశారు డెమోస్ తో సహా. సో ఒకసారి ఆలోచన తీసుకొని మనం గెలవాలంటే కావాల్సింది ఏంటంటే మాట్లాడడం, మాట్లాడే పద్ధతి ఇవన్నీ కూడా నేర్చుకోవడం. సో సెషన్స్ వింటూ కూడా ఇంకా మాట్లాడకుండా జడ్జిమెంట్ ఇవ్వడానికి లేకపోతే సలహాలు ఇవ్వడానికి ఇంకోదని కాదు. జూమ్ మీటింగ్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఒక లీడర్ అనే వ్యక్తి జూమ్ మీటింగ్స్ లో చాలా ఇంపార్టెంట్ గా ట్రైనింగ్స్ ఇవ్వాలి, చేయాలి. సో అది ఎప్పుడైతే మనం మిస్ అవుతామో డెఫినెట్ గా 100% మనం ఫెయిల్యూర్ తీసుకుంటాం. సో ట్రైనింగ్స్ ఇవ్వడానికి ముందు రండి, సెషన్స్ ఇవ్వడానికి ముందు రండి. సో డెఫినెట్ గా 100% రీచ్ అవ్వచ్చు. వన్స్ అగైన్ చిట్టమ్మ గారు అండ్ అప్పలరాజు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. అత్వరలో 1 lakh ప్లస్ తీసుకొని చాలా మందికి ఆదర్శంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మేడం కూడా ఈ రోజు మనకి బుక్ క్యాంప్ వస్తున్నారు. చూడండి, నేర్చుకోవాలని ఆలోచన తప్పన ఉంటే డెఫినెట్ ఏదైనా అవుతుంది. సో వచ్చిన మేడం కూడా ఇప్పుడు బుక్ క్యాంప్ మనకు వస్తున్నారు. సో అదే రకంగా లీడర్స్ ఎవరైతే 8 o'clock అలా మన మీటింగ్ హాల్ దగ్గర ఉంటే 9:30 వరకు 9:30 వరకు టిఫిన్స్ ఉంటాయి. సో షెడ్యూల్ అంతా కూడా మీకు పంపించడం జరిగింది. మార్నింగ్ ఎవరైతే అప్ టు 9:30, 10 లోపు వచ్చే వాళ్ళందరూ కూడా కింద ఉంటుంది మనకి, అంటే నియర్ బై మన స్టేజ్ దగ్గరలో ఉంటుంది. సో ఎవరైతే 9:30, 10 దాడుతుందో అందరూ కూడా పైన గ్యాలరీలోకి వెళ్ళిపోతారు. సో ఆ గేట్ క్లోజ్ చేస్తారు. 10:30కి మన దీపక్ సూద్ గారి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఫస్ట్ డే మనకి దీపక్ సూద్ గారిది ఉంటుందండి, తర్వాత మిగతా లీడర్స్ అన్ని ఉంటుంది. సో మనకు నాలెడ్జ్ తెలిసిన ప్రకారం 10:30కి ఉంటుంది. సో లేట్ చేయకుండా ఇమీడియట్ గా వచ్చేయండి. ఎవరైతే ఇంకా రావాల్సి ఉన్నారో 10:30 లోపు మనం ఎంటర్ అయిపోయి చూసుకోండి. బట్ టిఫిన్ అయితే 8 o'clock స్టార్ట్ అవుతుంది. 9:30 లోపు మనం ఉంటే చాలా బెటర్ అండి. సో లేట్ చేయకుండా మీటింగ్ హాల్ దగ్గరికి వచ్చేయండి. సో డెఫినెట్ గా మనం చేయొచ్చు. అదే స్వప్న మేడం మంచి సెషన్ మనకి ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ లీడర్స్ మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. మిస్ చేసుకోవద్దు, యూటిలైజ్ చేసుకోండి, ప్రమోట్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చిట్టమ్మ గారు, థ్యాంక్ యూ అప్పలరాజు, థ్యాంక్ యూ ధర్మ సార్, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. బుక్ క్యాంప్ లో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సురేందర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, చిట్టమ్మ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. రియల్ గా గ్రేట్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు చెప్పినటువంటి సెషన్ లో అన్ని కూడా ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా చూపిస్తూ
అదే విధంగా మీరు లాస్ట్ గా చెప్పినటువంటి మన చీమల స్టోరీ ఒక ఐకమత్య ధోరణి కోసం మూవ్ చేసేయడం జరిగింది మేడం. ప్రతి ఒక్క చీమ కూడా తన స్వార్థం కోసం కాకుండా నిస్వార్థంగా నేను బాగుండాలి, నాతో పాటు కొంతమంది బాగుపడాలని ఆలోచన చేసిన చీమ ముందుకెళ్ళడం జరిగింది. స్వార్థం కోసం ఆలోచించినటువంటి చీమ అక్కడే ఉండడం జరిగింది. సో గ్రేట్ అండి. మీరు మంచి మంచి డ్రీమ్స్ అచీవ్మెంట్స్ చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో మై సెల్ఫ్ Thank you. సురేందర్ ప్రెసెంట్లీ సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. డిసెంబర్ 2024 కల్లా 1,00,000 కార్ తీసుకోవాలని గోల్ అచీవ్మెంట్ తో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ ఉమా సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విమలా సో గారు. మచ్. విమలా గారు. అక్కడికి వెళ్ళి అందరూ మేడం, గుడ్ మీ మార్నింగ్ వాయిస్ ఉమాశంకర్ బ్రేక్ సార్. అవుతుంది మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, చిట్టమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. మీరు చదువుకోకుండా కూడా ప్రోడక్ట్ నాది ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, డెమోతో సహా చేశారు కాబట్టి సూపర్ ఎక్సలెంట్ మేడం మీరు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, మీరు డెమోలు చేసినందుకు సూపర్ మేడం. మీరు ఇలానే ఇంకా మంచి మంచి సెషన్లు తీసుకోవాలి, ఇంకా మంచి డెమోతో సహా మీరు ఇట్లా చేయాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. విమల వచ్చేసి రాధిక ప్రసాద్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ ఉమాశంకర్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. భారతి రాజు గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ మేడం, చిట్టమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నిజం చెప్తున్నా మేడం, చాలా బాగా చెప్పారు. మీరైతే చదువుతో అసలు సంబంధమే లేదు అసలు ఈ వర్క్ లో మాత్రం. రియల్ మేడం చాలా బాగా అర్థమైంది నాకైతే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. Yes, madam. థ్యాంక్ యూ మేడం ఇంత మంచి సెక్షన్ ఇచ్చినందుకు. ఇంకా ముందు కూడా మంచి మంచి సెక్షన్స్ చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మా అప్లైనర్ వచ్చేసి జ్యోతి భగవాన్, మా మెంటర్ వచ్చేసి ముత్యాల సదానందం సార్, నా పేరు వచ్చేసి భారత్ రాజ్, నా డ్రీమ్ వచ్చేసి 1,00,000 కార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. వీరన్న గారు. గుడ్ మార్నింగ్ సార్, ఉమాశంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. చిట్టమ్మ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ సూపర్ మేడం. ఎలా అంటే ఇక్కడ చదువుతో సంబంధం లేదు, భగవంతుడు మనం పుట్టించున్నాం కాబట్టి ఈ లోకంలో మనం వచ్చినాం కాబట్టి ఎవరి టాలెంట్ వారికి ఆ భగవంతుడు రాసి పెట్టిండమ్మా. ఎలాంటే మనం ఏదంటే మీరు స్టడీ చేసిన కానీ వాళ్ళకంటే ఎక్సలెంట్ గా సూపర్ గా చెప్పారమ్మా. దీంట్లో మేము తెలుసుకోవాలంటే మా అప్లైన్ కూడా చూపి అని డెమో కూడా మీరు చూపించారమ్మా. దీనివల్ల నేను మార్నింగ్ స్టేషన్ లో తెలుసుకున్నాం. ఈ పసుపు ఉంది కానీ దాని కొన్ని మాకు కొద్దిగా స్టడీ వచ్చినా మేము చెప్పలేకపోతున్నాం. ఫస్ట్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కూడా బాడీ అంతా వైబ్రేషన్, కానీ మీరు సింపుల్ గా చెప్పి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్న గోల్ 100% రీచ్ అవుతారు మేడం. నేను ఒక చిన్న పాల వ్యాపారిని, కానీ నా పాల వ్యాపారిని నేను నలుగురిని పాల వ్యాపారిని చేయలేను. నా అమౌంట్ గురించి నేను నలుగురికి చెప్పలేను, కానీ వేస్టేజ్ లో వచ్చిన ధనము కానీ హెల్త్ కానీ వందల లక్షల మందికి చెప్పే అవకాశం గౌతమ్ బాలి సార్ కానీ, మన రజిత్ సార్ కానీ, ఉమాశంకర్ సార్ అందరూ ప్రజలను లీడర్ ను తయారు చేసినందుకు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదములు. నాది డిస్ట్రిక్ట్ వచ్చి వరంగల్ అండ్ గ్రేట్ లీడర్ సత్యం సార్, అప్లైన్ సత్యం సార్. 1 year లో 1 car 1,00,000 తో బిల్తో పనిచేస్తున్నా. థ్యాంక్ యూ ఈ అవకాశం ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, 100% సక్సెస్ అవుతారు మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
సాంబశివరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. మేడం చిట్టం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు అదే తక్కువ టైంలో చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ టైం